ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. కొన్ని సంవత్సరాల క్రితం ఈ స్కీమ్ బాగా వినిపించింది. మళ్ళీ ఈ మధ్యనే ఎల్ఆర్ఎస్ ఇష్యూ తెరపైకి వచ్చింది. గతంలాగానే ఇప్పుడు ఈ స్కీమ్ జనానికి చుక్కలు చూపిస్తోంది. ఇంతకీ ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ విషయంలో ఏం జరుగుతోంది? ఈ స్కీమ్ ద్వారా జనం ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. స్టోరీ చూసే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. రోజుల తరబడి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం లభించటం లేదు. ఒక్కో దరఖాస్తుకు నెలల సమయం పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెక్నికల్ సమస్యలతో పాటు సిబ్బంది కొరత, ఒక ప్లానింగ్ అధికారి పరిధిలో ఒకరికే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యే పరిమితి ఉండటంతో దరఖాస్తుల పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫీజులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ హెచ్ఎండిఏలో సిబ్బంది చేతులెత్తేస్తున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. అయితే తరచూ టెక్నికల్ సమస్యలు వస్తూ ఉండటంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కార్యాచరణను హెచ్ఎండిఏ షురూ చేసింది. దరఖాస్తుల పరిశీలన, క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని నిర్ణయించింది. గట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి, మేడ్చల్ జోన్ల పరిధిలో 3.44 లక్షల ప్లాట్లు క్రమబద్ధీకరణ దరఖాస్తులు అందాయి. వీరంతా 1000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. వీటి క్రమబద్ధీకరణ ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని హెచ్ఎండిఏ అంచనా వేసింది. మొత్తం దరఖాస్తుల్లో 50,000 దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. ఫీజులు, ఇతర ఛార్జీలు చెల్లించిన అనంతరం క్రమబద్ధీకరణ పూర్తి అయినట్లు హెచ్ఎండిఏ ప్రొసీడింగ్స్ పత్రాలు అందించాలి. అయితే ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీంతో వందల సంఖ్యలో దరఖాస్తుదారులు నిత్యం హెచ్ఎండిఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. నెల రోజుల కిందట ఏ దశలో ఉందో ఇప్పటికీ అదే దశలో ఉండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొందరైతే అక్కడ సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. 2020కి ముందు అక్రమ లేఅవుట్లో ప్లాట్ కొనుగోలు చేసినట్లయితే తాజా మార్గదర్శకాలను అనుసరించి వాటిని క్రమబద్ధీకరణ చేసుకోవచ్చునని హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఇప్పటికే దరఖాస్తు చేసి ఉండాలి. మరోవైపు ఇప్పటికే లేఅవుట్లో కనీసం 10% ప్లాట్లు విక్రయించి ఉండాలి. ఇలాంటి వాటిలో మిగిలిన ప్లాట్లను ప్రస్తుతం క్రమబద్ధీకరణ చేయనున్నారు. అయితే 10% ప్లాట్లు విక్రయాలు జరగని చాలా లేఅవుట్లకు సంబంధించి దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి దరఖాస్తులను పరిశీలించి వాటి లెక్క తేల్చాలి. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాలు, పట్టణ భూగరిష్ట చట్టం మిగులు భూములు, దేవాదాయ భూముల్లో లేఅవుట్లు ఉంటే అలాంటి వాటిలో గతంలో రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ తాజాగా క్రమబద్ధీకరణకు అనుమతించరు. ఇలాంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సిబ్బంది కొరత పెద్ద సమస్యగా మారింది. ఈ లోపాలను, ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతమయ్యేలా చూడాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.